దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు ప్రయాగ్రాజ్లో ఉన్నాను. నిన్న వచ్చాము కాశీలో విశ్వేశ్వరుని దర్శించుకొని ఈరోజు పొద్దున్నే రాత్రి ప్రయాగ్రాజ్ వచ్చాము. అసలు ఇది చెప్పడానికి కూడా అవకాశం లేదండి, అంత అద్భుతంగా ఉంది. మనసు ఎంత ఆహ్లాదంగా ఉందంటే నిజంగా ఈశ్వరుని చూసినట్టే ఉంది. దయచేసి చెప్పినా ఏమీ వినకుండా హిందూ బంధువులందరూ ప్రయాగ్రాజ్ రండి. ఇది త్రివేణి సంగమం ఘాట్లో నేను పుణ్యస్నానం ఆచరించాను. అలాగే స్నానం ఆచరించి చాలా అద్భుతంగా అసలు ఈ గంగా, జమున, సరస్వతి మూడు దేవతలు కలిసే చోటు. కొన్ని వేల బోట్లు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినా ఒక 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. పైన హెలికాప్టర్ సెక్యూరిటీ, పారాషూట్ గైడర్సు, సెక్యూరిటీ బోట్స్, అసలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు. ఒక బోట్ కింద పడింది, మేము స్నానం ఆచరిస్తుంటే 2 నిమిషాల్లో సెక్యూరిటీ బోట్ వచ్చేసింది. ఎలా చూస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా బాగుంది. ఈ మీడియా చెప్పిచ్చే విష ప్రచారాలను దయచేసి నమ్మకండి. భయం వేస్తుంది మనకి మీడియా చెప్పి, అమ్మో ఇంకేముంది అని. అంతా దుర్మార్గులు. వీళ్ళ కేవలం హిందూ ధర్మం మీద ఉన్న కక్ష అని నేను ఓపెన్గా చెప్తాను. మంది జనాలు బోట్ వేసుకొని చక్కగా వెళ్ళాల్సిన హర్ హర్ మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్. సో అందరూ మన బంధువులేనండి. అసలు వీళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. బోట్స్, కొన్ని వేల బోట్స్. ఓకే, ఇంత పెద్ద దాంట్లో ఒక చిన్న సంఘటనని హైలైట్ చేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు. దయచేసి హిందూ బంధువులు చక్కగా రండి, హాయిగా ఆస్వాదించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇది మన అదృష్టం అనుకోవాలి. అనుకున్న సమయంలో ఈ మహాకుంభమేళా రావటం, ఇది నిజంగా పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టడానికి అత్యంత శుభ సమయము. కాబట్టి మన వారసులు బాగుండాలన్నా, మన హిందూ ధర్మంలో నమ్మే మన కుటుంబాలు బాగుండాలన్నా పుణ్యస్నానాలు ఆచరించండి. ఇక్కడ అన్ని రకాలుగా వసతులు చేశారు. అసలు రోడ్డు మీద కేవలం ట్రాఫిక్ జామ్ అవుతుందండి. కొన్ని లక్షల వాహనాలు వస్తే జామ్ అవ్వకుండా ఉంటుందా? దుర్మార్గం కాకపోతే. మొన్న మాత్రం అమావాస్య రోజు అనుకోకుండా 7.5 కోట్ల మంది రావడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. బట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ 2 IAS ఆఫీసర్ని పెట్టారు. చూడండి సెక్యూరిటీ, పారాగ్లైడర్ సెక్యూరిటీ. సో వీళ్ళు పైనుంచి అన్నీ గమనిస్తూ ఉన్నారనమాట. ఇట్లా మీకు హెలికాప్టర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు 2. సో ప్రతీది అంటే ఒక హాలీవుడ్, బాలీవుడ్ సినిమా మనం అమెరికన్ మూవీస్ చూస్తాం ఉందన్నమాట వీళ్ళ యొక్క అరేంజ్మెంట్స్. సో చక్కగా ఆస్వాదించండి, కుటుంబంతో సహా రండి. హోటల్స్ దొరుకుతున్నాయి, ఆహారం దొరుకుతుంది. చిన్న దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఏమైనా లగ్జరీగా టూర్కి వెళ్తున్నారండి, అన్నీ సక్రమంగా ఉన్నాయనుకోవడానికి. అవి కూడా చిన్న ఇబ్బందులు. మాకేం చెప్పారు, కుంభమేళాకు వచ్చి 10 కిలోమీటర్లు నడవడన్నారు. నేను ఈశ్వరుడి మీద ప్రమాణం చెప్తున్నా, ఒక అడుగు కూడా వేయలేదు. డైరెక్ట్గా మేము హోటల్కి వచ్చేసాం. నిన్న మా బండి ఆపేశారు, కారు తీసుకున్నాము. సారీ మా వెహికల్ ఆపేస్తే ఆటోలో బయట నుంచి వెహికల్స్ రానివ్వట్లేదు, కానీ లోకల్ ఆటోస్ని అలౌడ్. డైరెక్ట్గా హోటల్కి వచ్చేసాం మేము ప్రయాగ్రాజ్. సో నమ్మవద్దు, వెహికల్స్ ఎక్కడ నాపితే అక్కడ వెహికల్ అక్కడ పడేసి మంచిగా ఆటో తీసుకొని రండి. ఇక్కడ ఓన్లీ కాస్త డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక వాళ్ళకు కూడా ఇదే కదా సమయం, ఆలోచించండి. చూడండి అసలు ఈ ప్రయాగ్రాజ్ చుట్టూ 360 డిగ్రీలు మీకు జనసమూహమే. ఇది కోర్ట్, ఇది మన పురాతన కోట. ఇది మన రాజులు పరిపాలించింది. సో కనుక ఎటు చూసిన ఘాట్లు. త్రివేణి సంగమంలోకి రావాలనుకుంటేనే రండి, లేదా ఇట్లా దాదాపు 25 ఘాట్స్ ఉన్నాయి, ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చు. ఏదేమైనా హిందూ కషాన్ని మిస్ చేసుకోవద్దు. ఓం నమః శివాయ, శంభో శంకర, ఓం నమః శివాయ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.